శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ హాట్ పాలిటిక్స్ లో అట్టుడుకుతోంది. ఒక ఘనమైన రాజకీయ కుటుంబం వర్సెస్ రాజకీయంగా కొత్తగా వచ్చి మంత్రిగా చేసి తాజాగా మాజీ అయిన మంత్రి గారికి మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీదరి అప్పలరాజు వర్సెస్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య పాలిటిక్స్ దూకుడు మీద కొనసాగుతోంది. గత 5 ఏళ్లలో టీడీపీని ముప్పు తిప్పలు సీదరి పెట్టారని, దానికి ఇప్పుడు ఇదిగో చూసుకో అంటూ శిరీష మొదలుపెట్టిన రివెంజ్ పాలిటిక్స్ తో సీదరికి ఏది దారి అన్న చర్చ సాగుతోంది. రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఏదీ లేని ఒక సాధారణ డాక్టర్ 2017లో జగన్ పాదయాత్ర సమయంలో వెంట నడిచి టికెట్ సాధించారు. ఆ తరువాత ఏడాది వ్యవధిలో మంత్రి కూడా అయిపోయారు. అసలే యువకుడు, దానికి తోడు దూకుడు జత కలిసి గౌతు ఫ్యామిలీని కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన గట్టిగానే చేశారు. గౌతు లచ్చన నుంచి రాజకీయంగా ఉంటూ వస్తున్న ఆ కుటుంబం వైసీపీ ఏలుబడిలో చాలా ఇబ్బందుల్లో పడింది. అయితే 2024 ఎన్నికల్లో శిరీష కూటమి ప్రపంచంలో మంచి విజయం సాధించారు. ఆ వెంటనే ఆమె శ్రీధరిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో 2 నెలల తేడాలో 2 కేసులు శ్రీధరి మీద పడ్డాయి. ఇప్పుడు శ్రీధరి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అవినీతిని బయటకు తీస్తామని శిరీష వర్గం గట్టిగానే చెబుతుంది. రానున్న రోజుల్లో ఇక చుక్కలే చూపిస్తామని ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి శ్రీధరి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చూసుకుందామనే ఆయన ప్రతి సవాల్ చేస్తున్నాడు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా శిరీష మీద పెట్టలేదని ఆయన చెబుతున్నారు. కానీ రివెంజ్ పాలిటిక్స్ ని నడుపుతున్నారని, ఇది ఎంత దాకా సాగినా తాను కూడా రెడీనే అని ఆయన అంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాను ఏమీ తప్పు చేయలేదని, దేనికి భయపడనని ఆయన అంటున్నారు. తన మీద ఏదో ఒక విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అయినా తాను తగ్గేదే లేదు అని శ్రీధరి చెబుతున్నారు. కేవలం శ్రీధరితో మాత్రమే కాకుండా ఆయన అనుచరుల మీద కూడా కేసులు పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. మందస, పలాస, వజ్రపు కొత్తూరులో ఉన్న మాజీ మంత్రి ప్రధాన అనుచరుల మీద కేసులు పెట్టబోతున్నట్లు టాకు. అయితే ఏ ఒక్కరూ భయపడని అవసరం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు త్యాగాలకు సిద్ధపడాల్సిందే అని శ్రీధరి అనుచరులకు చెబుతున్నారంట. అయితే ఎంతమంది కూటమి ప్రభుత్వం ధాటిని తట్టుకొని కేసులు పెట్టించుకుంటారు అనేది చూడాలి. అలాగే ఎందరు జైలుకు వెళ్లి త్యాగం చూపిస్తారో అని కూడా సందేహాలు వస్తున్నాయి. ఇది పూర్వకాలం రాజకీయం కాదు, ఓడిన పార్టీలో ఉంటూ పోరాటాలు చేయడానికి. దాంతో శ్రీధరి మంత్రిగా ఉన్నప్పుడే పలాసలో వైసీపీ వర్గాలు విడిపోయాయి. ఇప్పుడు ఆయన అనుచరులు కూడా కేసులకు జంకి వెనక్కి తగ్గితే శ్రీధరి ఇబ్బందుల్లో పడతారు. ఇక సిక్కోల్లో వైసీపీ జిల్లా నేతలు పార్టీని పెద్దగా పట్టించుకోవడం మానేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అంతా సైలెంట్ గా ఉన్నారు. దాంతో ఎవరి పాటలు వారు పడాల్సిందే అని వినిపిస్తుంది. చూడాలి మరి పలాస పాలిటిక్స్ ఏ కంచుకి చేరుకుంటుందో.